కోలా ఫారం ముసుగులో నిషేధిత ఆల్ఫోజలాన్ని గుట్టు రట్టు చేశారు ఈగల్ ఫోర్స్ పోలీసులు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా తాటికొండ శివారు ప్రాంతంలో ఒక కోలా ఫారంని లీజుకి తీసుకొని అక్కడ నిషేధిత ఆల్ఫోజలంని తయారు చేసినట్లుగా ఈగల్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. అటు ఈ సుంకినీపూర్ గ్రామానికి చెందినటువంటి జయప్రకాష్ గౌడ్ గతంలో కూడా నిషేధిత ఆల్ఫోజలంలో అరెస్ట్ అయ్యి ఇటీవల కాలంలోనే విడుదలైనటువంటి జయప్రకాష్ గౌడ్ మళ్ళీ నిషేధిత ఆల్ఫోజలంని తయారు చేయడానికి సిద్ధమైనట్టుగా ఈగల్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా తాటికొండ శివారు ప్రాంతంలో ఒక కోలా ఫారంను లీజుకి తీసుకొని ఆ యొక్క కోలా ఫారంలో నిషేధిత ఆల్ఫోజలాన్ని తయారు చేసినట్లుగా పోలీసులు గుర్తించినటువంటి ప్రదేశం. ప్రస్తుతం మనం అదే కోలా ఫారంలో ఉన్నాము. అదే కోలా ఫారంలోనే జాతీయ రహదారికి దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కోలా ఫారంని ఫినాయిల్ తయారు చేయడానికి అని చెప్పేసి ఒక కోలా ఫారాన్ని లీజుకి తీసుకొని అక్కడ ఆ కోలా ఫారంలో ఎవరికి కూడా అనుమానం రాకుండా ఒక్క పెద్ద గదిని అక్కడ తయారు చేసుకొని ఒక ల్యాబ్ మాదిరిగా కూడా తయారు చేసుకొని అక్కడ ఆ గదిలో ఈ యొక్క నిషేధిత ఆల్ఫోజలంని తయారు చేసినట్టుగా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. అదే ఈ యొక్క గదిలోనే రహస్యంగా ఆల్ఫోజలంని తయారు చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో పూర్తిగా ఇక్కడ ఒక లైట్లు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఈ దిమ్మెలను కూడా ఏర్పాటు చేసుకోవడం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ మనకి కొన్ని ఆల్ఫోజలంకి సంబంధించినటువంటి పదార్థాలుగానే గుర్తించవచ్చు. ఇక్కడ ఈ పదార్థాలు ఇక్కడ ప్యాకెట్లో ప్యాక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పూర్తిగా ఇది నిషేధిత ఆల్ఫోజలం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ ఒక రసాయన పదార్థం ఏదైతే ఉందో దీన్ని మత్తు పదార్థాలుగా కూడా మనం చూసుకోవచ్చు. కానీ ఈ యొక్క నిషేధితమైనటువంటి ఆల్ఫోజలాన్ని తయారు చేయడానికి పూర్తిగా ఒక ల్యాబ్ మాదిరిగా కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ యొక్క రహస్యమైనటువంటి ఈ గదిలోనే నిషేధిత ఆల్ఫోజలాన్ని తయారు చేసి అటు బయటి ప్రాంతాల్లోకి కళ్ళు అనేటువంటి ఏదైతే కళ్ళు పదార్థాలు ఉన్నాయో ఆ కళ్ళు యొక్క మత్తు పానీయాలకు వాడడానికి ఈ యొక్క ఆల్ఫోజలాన్ని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఒక్కసారిగా ఈ యొక్క కోలా ఫారంని గుట్టు రట్టు కావడంతో కూడా అటు జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ యొక్క కోలా ఫారంలో ఆ నిషేధిత ఆల్ఫోజలాన్ని తయారు చేసినట్లుగా ఈగల్ ఫోర్స్ పోలీసులు జయప్రకాష్ గౌడ్ జైలు నుంచి విడుదలైన తర్వాత తనపైన నిఘా పెట్టడంతో ఈ యొక్క గుట్టు రట్టు కావడంతో ఒక్కసారిగా స్థానికంగా చర్చ కొనసాగుతుంది. మనము చూస్తున్నాం ఈ యొక్క రహస్యమైనటువంటి ల్యాబ్ మాదిరిగా తయారు చేసుకొని ఇక్కడ ఈ యొక్క ల్యాబ్లో వాటర్కి సంబంధించినటువంటి ట్యాంక్ ఏర్పాటు చేసుకోవడం, ఫ్యాన్లు తయారు చేసుకోవడము, అదేవిధంగా లైట్లు ఏర్పాటు చేసుకోవడము, అదేవిధంగా పరికరాలను కూడా తయారు చేసుకున్నారు. నిన్న సుమారుగా 15 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి నిషేధిత ఆల్ఫోజలాన్ని పట్టుకున్నారు. అదేవిధంగా 30 లక్షలకు రూపాయలకు సంబంధించినటువంటి పరికరాలను కూడా ఈగల్ ఫోర్స్ అధికారులు సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరోవైపు కూడా ఈ యొక్క రహస్య గదిలో ఎవరు గుర్తించలేని విధంగా బయటికి మాత్రము ఈ యొక్క కోలా ఫారం మాదిరిగా కనబడుతుంది. కానీ ఈ యొక్క కోలా ఫారం యొక్క ముసుగులో ఈ యొక్క రహస్య గదిని ఏర్పాటు చేసి ఇక్కడ నిషేధిత ఆల్ఫోజలాన్ని తయారు చేసినట్టుగా ఈగల్ ఫోర్సు పోలీసులు గుర్తించి ఒక్కసారిగా దాడులు నిర్వహించడంతో ఒక్కసారిగా నిషేధిత ఆల్ఫోజలం గుట్టు రట్టుకోవడంతో కూడా స్థానికంగా చర్చ కొనసాగుతుంది. మరోవైపు కూడా అటు ఈ యొక్క జాతీయ రహదారికి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క నిషేధిత ఆల్ఫోజలాన్ని సుంకినీపూర్ గ్రామానికి చెందినటువంటి ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి సహకారంతో ఇక్కడ ఈ జయప్రకాష్ గౌడ్ గత కొద్ది రోజులుగా ఈ యొక్క కోలా ఫారం ముసుగులో నిషేధిత ఆల్ఫోజలాన్ని తయారు చేసినట్లుగా అటు ఈగల్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. మరోవైపు గతంలో కూడా హైదరాబాద్ పట్టణంలో ఒక ప్రైవేటు పాఠశాలలో జయప్రకాష్ గౌడ్ ఈ యొక్క నిషేధిత ఆల్ఫోజలాన్ని తయారు చేసినట్టుగా గుర్తించి పోలీసులు రిమాండ్కి పంపించారు. ఇటీవలనే జైలు నుంచి బెయిల్పై విడుదలైనటువంటి జయప్రకాష్ గౌడ్ మరో వ్యక్తి ఆంజనేయులు గౌడ్ సహకారంతో మళ్ళీ ఈ యొక్క నిషేధిత ఆల్ఫోజలాన్ని తయారు చేసినట్టుగా ఈగల్ ఫోర్సు నిఘా పెట్టడంతో ఒక్కసారిగా ఈ గుట్టు రట్టయిందని చెప్పుకోవచ్చు. గతంలో ఈ యొక్క నిషేధిత ఆల్ఫోజలాన్ని వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేటువంటి జయప్రకాష్ గౌడ్ ఇప్పటికి కూడా పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా ఇప్పటికే 4 వ్యక్తుల్ని పోలీసులు
నార్కోటిక్ పోలీసులు అటు ఈగల్ ఫోర్స్ పోలీసులు కూడా పట్టుబడ్డారు. 32 మంది వ్యక్తులు కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కూడా ఈ యొక్క నిషేధిత ఆల్ఫా జలాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకి ఈత కళ్ళు కావచ్చు, లేకపోతే తాటి కళ్ళు కావచ్చు, ఈ యొక్క కళ్ళులో ఈ యొక్క నిషేధిత ఆల్ఫా జలాన్ని ఒక మత్తు పదార్థంగా వాడడంతో కూడా ఆ ప్రజలందరూ కూడా అనారోగ్య పాలయ్యేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ యొక్క నిషేధిత ఆల్ఫా జలాన్ని గుట్టు రట్టు కావడంతో కూడా ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.